కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా బీఆర్ నాయుడు ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామిరెడ్డి మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వీలు లేకుండా వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చి అడ్డుకోవడం దారుణమన్నారు. బీఆర్ నాయుడును తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం. అటువంటి దేవాలయం దినాభివృద్ధి చెంది ఈరోజు ఆయన భక్తులు కోట్లాది మంది ఒక భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా అటువంటి భక్తులంతా కూడా అటువంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని 2024 ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని రకాల ఆ యొక్క దేవాలయానికి అప్రతిష్ట పాలు చేయాలో అంతకంటే ఇంకా ఎక్కువే చేస్తున్నారు. పవిత్రమైనటువంటి దేవాలయాలు దానికి ఎవరైనా సరే ఒక ధర్మకర్తల మండలి ఉండాలంటే అతనికి కొద్ది సచ్చిరుడై ఒక దేవుడి భక్తుండి అన్ని రకాల అర్హత కలిగినటువంటి వారికి ఇస్తారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ బొల్లినేని ఈ రాజగోపాల్ నాయుడు ఏ అర్హత ఉందని మరి అతని చైర్మన్గా నియమించడం జరిగిందో అది చంద్రబాబు నాయుడు గారే జవాబు చెప్పాలి. ఏ అర్హత ఉంది అతనికి ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అంటే మోర్ దెన్ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్.